గాంధీ జయంతి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, SI, కానిస్టేబుల్, CDPO, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. Hi friends, welcome to Harish Academy. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. అలాంటి టాపిక్స్లో వార్తలు నిలిచిన ప్రాంతాలు, వివాదాస్పద ప్రాంతాలే కానివ్వండి, విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన ప్రాంతాలే కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈరోజు అలాంటి ఒక అంశము వాల్కెనోస్ ఇన్ న్యూస్. 3 అగ్నిపర్వతాలు వార్తల్లోకి వచ్చాయి ఈరోజు. ఒకటి మౌంట్ మెరాపి. ఇది ఎక్కడుంది అంటే ఇండోనేషియాలో ఉంది. సో ఇండోనేషియాలోని మౌంట్ మెరాపి బద్దలవుతూ వార్తల్లోకి వచ్చింది. సెకండ్ వచ్చేసి తాల్ అగ్నిపర్వతం. ఇది ఎక్కడుంది అంటే ఫిలిప్పీన్స్లోని ఒక యాక్టివ్ వాల్కెనో. మూడోది వచ్చేసి మౌంట్ ఎరాబిస్. ఇది ఎక్కడుంది అంటే అంటార్కిటికాలో ఉంది. సో అంటార్కిటికా గుర్తుంచుకోండి. సో ఈ 3 అగ్నిపర్వతాల పేర్లు, వాటి లొకేషన్ గుర్తుంచుకోండి. తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారే వార్తల్లోకి వస్తున్న అగ్నిపర్వతాలు ఇప్పుడు ఈ 3 నిన్నటి రోజున వార్తల్లోకి వచ్చాయి ఎరప్షన్తో. ఇక ఇండోనేషియా తరచూ వార్తల్లోకి వస్తుంది. ఇండోనేషియా అనగానే ఎక్కువగా మనము వాల్కెనోస్ సంబంధిత అంశంతోనే వార్తల్లో చూస్తున్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దాంతోపాటు ఇటీవల ఇండోనేషియాకి సంబంధించి రాజధాని మార్పు, సో క్యాపిటల్ సిటీ మార్పు అని చెప్పేసి ప్రస్తుతం ఇప్పటివరకు జకర్తా ఉంది. ఈ రైజిన్ సీ లెవెల్ కారణంగా, సముద్ర మట్టం పెరుగుదల కారణంగా జకర్తా ప్రాంతం నుండి రాజధాని సంబంధిత కార్యకలాపాలను ఎక్కడికి అంటే నుసంతరాకి మారుస్తున్న నుసంతరాలో న్యూ క్యాపిటల్ సిటీ నిర్మాణం అనేది మనం చూసాము. ఇక దాంతోపాటు విపత్తుల విషయానికి వస్తే ఎప్పుడు కూడా వాల్కెనో ఎరప్షన్స్. ఇటీవల కాలంలో మౌంట్ సినబంగ్ కానీ, మౌంట్ ఇలీ లెవటలా కానివ్వండి, మౌంట్ మెరాపి కానివ్వండి, మౌంట్ టోబా కానివ్వండి, ఇలా తరచూ ఏదో ఒక అగ్నిపర్వతం వార్తల్లోకి వస్తుంది. ఇక తాల్ యాక్టివ్ వాల్కెనో ఫిలిప్పీన్స్, ఇది కూడా బద్దలవుతూ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ కనిపిస్తున్న వాల్కెనో ఏదైతే ఉంటుందో మౌంట్ ఎరాబిస్. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఎరప్షన్తో 80 గ్రాముల బంగారాన్ని వెదజల్లుతుంది. సో వాల్కెనో ఎరప్షన్ విత్ గోల్డ్. సో 80 గ్రాముల గోల్డ్ని ప్రతిరోజు ఎరప్ట్ చేస్తూ ఇటీవల వార్తల్లోకి వచ్చిన మౌంట్ ఎరాబిస్ ఎక్కడ ఉంది అంటారు. సో ఈ 3 వాల్కెనోస్ పేర్లు గుర్తుంచుకోండి. దీంతోపాటు ఇటీవల కాలంలో మనం ఏవైతే ఒక 15 to 20 వాల్కెనోస్ గురించి రెగ్యులర్గా రిపీట్ చేస్తున్నాను, మీకు అవి ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విధిస్తాము అని చెప్పిన ఒక ట్యాక్స్ వివాదాస్పదమైంది. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వము, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, సుఖ్వీందర్ సింగ్ సుక్కు గారు ఏం చెప్పారంటే లేదు అలాంటి ట్యాక్స్ ఏం లేదు అని చెప్పేసి. యాక్చువల్గా ఇక్కడ వివాదం, ఎగ్జామినేషన్ అడగవచ్చు. ఇటీవల టాయిలెట్ ట్యాక్స్ అనే అంశంతో ఏ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది అంటారు? హిమాచల్ ప్రదేశ్. టాయిలెట్ ట్యాక్స్ అంటే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదన ఏంటంటే ఒక టాయిలెట్ సీట్కి ₹25 చొప్పున ట్యాక్స్ వసూలు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. ఇంట్లో ఎన్ని టాయిలెట్స్ ఉంటే అన్ని 25. సో అలా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న, అందులోనూ రీసెంట్గా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం మనం చూసాము. సో ఇక్కడ స్వచ్ఛ భారత్ అంటేనే మనకు బహిరంగ మల విసర్జన రహిత దేశంగా మనం చూడడము.
సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టాయిలెట్ల నిర్మాణము ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం ఉండొచ్చు కదా. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, హిమాచల్ ప్రదేశ్ ఏదైతే టాయిలెట్ ట్యాక్స్ ప్రపోజల్ ఉందో మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, హిమాచల్ ప్రదేశ్లో టాయిలెట్ సీట్ ట్యాక్స్ వివాదాస్పదమైంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఇందుకు కారణము. పట్టణ ప్రాంతాల్లో ఒక్కొక్క టాయిలెట్ సీటుకు 25 రూపాయల చొప్పున పన్నులు వసూలు చేయాలని, ఒక ఇంట్లో ఎన్ని టాయిలెట్స్ ఉంటే అన్నింటిపైన పన్ను వసూలు చేయాల్సిందే అని చెప్పేసి ఉత్తర్వుల సారాంశము. ఇది రాజకీయ విమర్శలకు దారితీయడంతో అదంతా కాదు, అదంతా ఉత్తుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము చెప్పడం జరిగింది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మనము ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు పింఛన్ ఉండదని చెప్పేసి అటువంటి అంశాలు ఇవన్నీ చూస్తున్నాం మనం. గుర్తుపెట్టుకోండి, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల టాయిలెట్ సీట్ ట్యాక్స్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది, వివాదాస్పదమైంది, అటు ఎగ్జామినేషన్లో డైరెక్ట్ పెట్టారు. ఇక తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలు ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. ఐఐటి మద్రాస్ ఎక్కువసార్లు వార్తల్లోకి వచ్చింది. ఇటీవల ఐఐటి ఢిల్లీ తరచూ వార్తల్లోకి వస్తుంది. ఐఐటి ఢిల్లీ, డిఆర్డిఓ సంయుక్తంగా ఆర్మీ అవసరాల కోసం ఆర్మీ సిబ్బంది రక్షణ అంశాలను దృష్టిలో ఉంచుకొని అబేడ్, ABHED అబేడ్ అనే ఒక జాకెట్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ తీసుకొచ్చింది. అది ఇంపార్టెంట్ మీకు ఎగ్జామినేషన్లో. ఈరోజు ఐఐటి ఢిల్లీ మరొకసారి వార్తల్లోకి వచ్చింది, రక్షణపరమైన ఒక వింగ్తో కలుస్తూ. మనకు త్రివిధ దళాలు ఉంటాయి, ట్రై సర్వీసెస్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ. అందులో ఇప్పుడు ఐఐటి ఢిల్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో కలిసి జత కట్టింది. దేనికి సంబంధించి అంటే హ్యాండ్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ రీసెర్చ్ ఫ్యాబ్రిక్ సొల్యూషన్ ఫర్ పారాషూట్స్. సో పారాషూట్స్, ఎయిర్ ఫోర్స్ అంటేనే వైమానిక. సో ఇక్కడ ముఖ్యంగా పైలట్లు కానివ్వండి, వారి కోసము పారాషూట్ అనేది ఎంతగా ఉపయోగపడుతుందో మనకు తెలుసు. సో ఇక్కడ ఏమంట, సో ఫ్యాబ్రిక్ సెలెక్షన్ ఆఫ్ పారాషూట్స్. సో దీని విషయంలో కానివ్వండి, AI పవర్డ్ రీసెర్చ్ విషయంలో కానివ్వండి, ఐఐటి ఢిల్లీ వారు ప్రత్యేకంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో సహకరిస్తారంట. గుర్తుపెట్టుకోండి. సో ఐఐటి ఢిల్లీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హ్యావ్ జాయిన్డ్ హ్యాండ్స్ ఫర్ AI పవర్డ్ రీసెర్చ్ ఆన్ టెక్నికల్ టెక్స్టైల్స్. గ్రూప్ కెప్టెన్ రీసెంట్గా సంతకం చేయడం జరిగింది. అండ్ ఉపాధిలో టాప్ 10 ఫీల్డ్స్ ఏంటి, రంగాలు ఏంటి అని చెప్పేసి ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గణాంకాలు వార్తల్లోకి వచ్చినాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన దేశంలో ప్రస్తుతం తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న టాప్ 3 రంగాలు ఏంటో చూద్దాము. ఆహార ఉత్పత్తులు, జౌలి, సాధారణ లోహాలు. ఇటీవల విడుదలైన వార్షిక పరిశ్రమల సర్వే, సో యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ ఈ గణాంకాలను రిలీజ్ చేసింది. నిరుద్యోగ రేటు తగ్గడం ఆశావహ పరిణామమే కానీ సగటు కార్మిక ఉత్పాదకత మాత్రం తగ్గిందని సర్వే చెప్పింది. సో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగాలు ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్, ఆహార ఉత్పత్తులు కానివ్వండి, జౌలి, థర్డ్ వచ్చేసి బేసిక్ లోహాల విషయంలో, నెక్స్ట్ ధరించే వస్త్రాలు, నెక్స్ట్ మోటార్ వాహనాల ఫీల్డ్. సో ఇవి గుర్తుంచుకోండి. మొత్తం ఉద్యోగాల్లో శాతము, మొత్తం కల్పిస్తున్న ఉద్యోగాలు ఏంది, అందులో ఈ ఫీల్డ్లో ఎంత శాతం ఉంది, సో గుర్తుపెట్టుకోండి. అత్యధికంగా ఏంటని అడుగుతారు ఎగ్జామినేషన్లో. సో మౌంట్ అబూ, రాజస్థాన్లోని మౌంట్ అబూ పేరు చెప్పగానే మీకు ఏం గుర్తొస్తుంది, బ్రహ్మకుమారిస్ గుర్తొస్తుంది. ఎందుకంటే తరచూ వాళ్ళే కదా ఎక్కువగా మౌంట్ అబూలో సమావేశాలు కానీ ఇటువంటివి. సో బ్రహ్మకుమారిస్ వారు నిర్వహించిన ఒక సదస్సుకి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నిన్నటి రోజున హాజరయ్యారు. ప్రత్యేకంగా వారి గురించి స్పిరిచువాలిటీ కానివ్వండి వీటి విషయంలో ప్రశంసించడం జరిగింది. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గ్రేసెస్ గ్లోబల్ సమ్మిట్, ప్రపంచ సదస్సు ఆన్, ఇక్కడ సదస్సు పేరు గుర్తుంచుకోండి, స్పిరిచువాలిటీ ఫర్ క్లీన్ అండ్ హెల్తీ సొసైటీ. స్పిరిచువాలిటీ ఫర్ క్లీన్ అండ్ హెల్తీ సొసైటీ ఎవరి ఆధ్వర్యంలో అంటే ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఐశ్వర్య విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో జరిగింది. ఎక్కడంటే మౌంట్ అబూ, రాజస్థాన్లో. నిన్నటి రోజున అక్టోబర్ 4 రోజున జరిగిన సదస్సుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు హాజరవ్వడం. అండ్ ఇంధన భద్రతకు సవాలు అని చెప్పేసి నిన్నటి రోజున కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్ 3వ వార్షిక సదస్సులో భారత ప్రధాని గారి ప్రసంగము. సో పశ్చిమాసియా యుక్రెయిన్ ఘర్షణలపై మోదీ గారు స్పందించారు ఇక్కడ. సో పశ్చిమాసియాలో నానాటికి పెచరిల్లుతున్న ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనే కాక ఇంధన భద్రత పైన కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆందోళన చేశారు. సో ఇక్కడ శుక్రవారం నిన్నటి రోజున కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్ 3వ వార్షిక సదస్సులో ప్రధాని ప్రసంగం సందర్భంగా ఈ అంశము. పశ్చిమాసియా కల్లోలానికి తోడు 2 ఏళ్లకు పైగా సాగుతున్న యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ప్రస్తావించారు.
భారత ఇంధన అవసరాలు 85%కి పైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. వీటిలో అధిక భాగం పశ్చిమాసియా నుంచే వస్తుంది. ఈ కల్లోల పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోందని మోదీ గారు చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ నేడు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులు ముఖ్యంగా రైతుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి సాయము. సో ఇప్పుడు మనకి ఏదైతే సీజన్ నడుస్తుందో ఈ సీజన్ దృష్టిలో ఉంచుకొని రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వడానికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధులు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. సో ఇప్పటికైతే మనం అబ్జర్వ్ చేద్దాం. అన్నదాతలకు వ్యవసాయ పెట్టుబడి సాయం అందించే పిఎం కిసాన్ పథకం 18వ విడత నిధులు 20,000 కోట్లు శనివారం విడుదలైనాయి. ఈ పథకం ద్వారా మొత్తం 9.4 కోట్ల మంది పైగా రైతులు లబ్ధి చేకూరున్నారు. వారి ఖాతాల్లోకి నేరుగా ఈ నిధులు జమ కానున్నాయి. నమో షెట్కారి మహాసమ్మాన్ నిధి యోజన కింద మహారాష్ట్ర రైతులు అదనంగా మరో 2,000 కోట్లు పొందనున్నారు. పిఎం కిసాన్ కింద దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికి పైగా రైతులు ఇప్పటి వరకు 3.45 లక్షల కోట్లను సహాయంగా పొందారంట. ఈ స్కీమ్ ద్వారా రైతులకు పంట సాయంగా ఏడాదికి 6,000 రూపాయలను కేంద్రం అందిస్తోంది. ఈ మొత్తాన్ని 3 విడతలుగా జమ చేస్తుంది. 2000. అండ్ ఇండియా యుఎస్ ఒప్పందము సైన్ ప్యాక్ట్ ఆన్ క్రిటికల్ మినరల్స్ విషయంలో భారత్ యుఎస్ఏ మధ్య జరిగిన ఒప్పందం ఒకటి వార్తల్లోకి వచ్చింది. విత్ చైనా డామినేటింగ్ ద క్రిటికల్ మినరల్స్ ట్రేడ్. సో క్రిటికల్ మినరల్స్ ట్రేడ్ విషయంలో చైనా డామినేట్ చేస్తుంది. ఈ సందర్భంగా ఇండియా అమెరికా నిన్నటి రోజున మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దేని విషయంలో అంటే టు ఎక్స్పాండ్ అండ్ డైవర్సిఫై క్రిటికల్ మినరల్స్ సప్లై చైన్. ఈ సప్లై చైన్ని డైవర్సిఫై చేయడము. కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ ప్రస్తుతం ఎవరున్నారు? వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖకి పీయూష్ గోయల్ గారు సంతకం చేయడం జరిగింది. గుర్తుంచుకోండి. సో అడగవచ్చు క్రిటికల్ మినరల్స్ ఒప్పందం అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది ఏ 2 దేశాల మధ్య అని. అండ్ క్రీడా సంబంధిత అంశాలు కనుక మనం పరిశీలిస్తే భారత షూటర్లకు మరో స్వర్ణం రావడం జరిగింది. ఇటీవల జరుగుతున్న ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లీమా వేదికగా, లీమా అంటే పేరు సౌత్ అమెరికా ఖండంలో జరుగుతున్న జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత పతక జోరు కొనసాగుతోంది. పురుషుల 25 మీటర్స్ ర్యాపిడ్ ఫైర్ పిస్టోల్ టీమ్ కాంపిటీషన్లో ఫైనల్లో ముఖేష్ నిలవెల్లి, రాజవర్ధన్ పాటిల్, హర్సిమర్ సింగ్తో కూడిన భారత త్రయం పసిడి సాధించింది. ఈ టోర్నీలో భారత్కి ఇది 11వ స్వర్ణం అంట. ఇదే ఈవెంట్ వ్యక్తిగత ఈవెంట్లో వరుసగా వారు స్థానాలు నిలిచారు. సో గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్ 11 స్వర్ణాలు, 1 రజతము, 4 కాంస్యాలతో 16 పతకాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఎక్కడ జరిగింది ఈ ఈవెంట్? ఎవరు నిర్వహిస్తున్నారు? ప్లేస్ గుర్తుపెట్టుకోండి. భారత్ సాధించిన పతకాలు పట్టికలో స్థానము. అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా BCCI ACU చీఫ్గా రిటైర్డ్ IPS శరద్ కుమార్ గారు వార్తల్లోకి వచ్చారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి భారతదేశంలో క్రికెట్ నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. దానికి చెందిన అవినీతి నిరోధక విభాగానికి, సో యాంటీ కరప్షన్ యూనిట్ అని చెప్పొచ్చు, ఆ విభాగానికి ప్రముఖ రిటైర్డ్ IPS అధికారి శరద్ కుమార్ను నియమించడం జరిగింది. ఆయన టెర్రరిజం కార్యకలాపాలను నిరోధించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్గా 4 ఏళ్ల పాటు క్లిష్టమైన టెర్రరిజం దర్యాప్తులను చేపట్టారు. ఉత్తరప్రదేశ్కి చెందిన 1979 బ్యాచ్ IPS అధికారి ఇప్పుడు BCCI ACUకి చీఫ్గా విధులు నిర్వర్తించనున్నారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల నుంచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే మౌంట్ మెరాపి అగ్నిపర్వతము ఇండోనేషియా, తాల్ అగ్నిపర్వతం ఫిలిప్పీన్స్, మౌంట్ ఎరాపిస్ అంటార్కిటికా. సో ఇవి బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి ఈరోజు వార్తల్లోకి వచ్చినాయి. అండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వివాదాస్పదమైన టాయిలెట్ సీట్ ట్యాక్స్. అండ్ IIT ఢిల్లీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్త పరిశోధన దేనిపైన చూడండి, రక్షణ రంగానికి సంబంధించి. సో ఉపాధి రంగం విషయంలో టాప్ 10 రంగాలు ఏంటి, మొత్తం ఉపాధి పొందుతున్నారో టాప్ 10లో ఏమున్నాయి, టాప్ 3 అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్పిరిచువాలిటీ ఫర్ క్లీన్ అండ్ హెల్దీ సొసైటీ బ్రహ్మకుమార్ స్వామి ఆధ్వర్యంలో భారత రాష్ట్రపతి గారు హాజరయ్యారు. సో నిన్నటి రోజున జరిగిన కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్ 3వ వార్షిక సదస్సు భారత ప్రధాని హాజరు. అండ్ PM కిసాన్ సమ్మాన్ నిధి ఈ విడత నిధులు విడుదల. అండ్ క్రిటికల్ మినరల్స్ విషయంలో భారత్ అమెరికా మధ్య కుదిరిన ఒప్పందము. భారత షూటర్లకు స్వర్ణం రావడం జరిగింది. లీమా వేదికగా జరుగుతున్న వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ షూటింగ్ విభాగంలో భారత్ సత్తా. అండ్ BCCI యాంటీ కరప్షన్ యూనిట్ చీఫ్గా రిటైర్డ్ IPS అధికారి శరద్ కుమార్ గారి నియామకం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు.
మిస్లేని అంశాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.